గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి కానీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయిలో ఒకరు మకర రాశిలో జన్మించి ఇంకొకరు వృషభ రాశిలో కనుక జన్మించినట్లయితే వీరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం కలుస్తుందా లేదా, పొంతన అనేది ఎలా ఉంటుందో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా మకర రాశి వారిలో వృషభ రాశి వారికి నచ్చేది, వృషభ రాశి వారిలో మకర రాశి వారికి నచ్చేవి ఏంటంటే, మకర రాశి వారు ఏది మాట్లాడినా సరే వారు ఒక 100 మాటలు మాట్లాడితే అందులో 90 మాటలు ఎటకారంగా మాట్లాడతారు. ఆ లక్షణం అనేది వృషభ రాశి వారికి బాగా నచ్చుతుందండి. అంటే ఒక కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది వారి మాటల్లో, అంటే గమ్మత్తుగా మాట్లాడతారు. వృషభ రాశి వారికి అది బాగా నచ్చుతుంది. వారి మాట తీరు అనేది బాగా నచ్చుతుంది. వీరికి సెటైర్లు వేసే విషయంలోనూ, జోకులు వేసే విషయంలోనూ, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చే విషయంలో మకర రాశి వారు వృషభ రాశి వారికి బాగా నచ్చుతారండి. అయితే వృషభ రాశి వారిలో మకర రాశి వారికి నచ్చే విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది సర్దుకుపోయే స్వభావం అండి. సాధారణంగా మకర రాశి వారికి అంత ఓర్పు ఉండదు. పని విషయంలో, ప్రొఫెషనల్ లైఫ్ లో అయితే ఓర్పుగానే ఉంటారు. కానీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, వైవాహిక జీవితం విషయానికి వస్తే మకర రాశి వారిలో అంత ఓర్పు ఉండదండి. చిటికలో కోపం వస్తుంది వారికి. కానీ వృషభ రాశి వారు పైకి కటువుగా కనిపించినా చాలా ఓర్పుమంతులండి. వృషభ రాశి వారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు. ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు. పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించరు వీరు. మకర రాశి వారు కష్టపడే వారికి చాలా విలువనిస్తారండి. కాబట్టి వృషభ రాశి వారిలో ఈ లక్షణాలు అనేవి మకర రాశి వారికి బాగా నచ్చుతాయి. ఇద్దరూ కూడా కష్టజీవులే కాబట్టి వీరిద్దరి వివాహమైన తర్వాత వైవాహిక జీవితంలో ఈగో వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ ఈగో వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చేమో, కానీ కలిసి కట్టుగా పైకి ఎదుగుతారండి. మంచి మ్యాచ్ అని చెప్పవచ్చు వీరిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%లో 98% అనుకూలత సూచిస్తుంది వివాహ పొంతన అనేది మకర రాశికి, వృషభ రాశికి. వీరిద్దరిలో చాలా వరకు లక్షణాలు అనేవి కలుస్తాయండి. 1-2 లక్షణాలు కలవకపోవచ్చేమో, కానీ మకర రాశి వారి లక్షణాలు, వృషభ రాశి వారి లక్షణాలు 90% కలుస్తాయి. అలాగే వృషభ రాశి వారు శారీరకంగా కష్టపడతారండి. అంటే పని విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేయరు. పని దొంగలైతే కాదండి వీరు. అంటే వృషభ రాశి వారికి బద్ధకం అనేది చాలా తక్కువ. ఎప్పుడూ యాక్టివ్ గా పని చేయటానికి సిద్ధంగా ఉంటారు. మకర రాశి వారేమో ఫిజికల్ గా పని చేయడానికి ఇష్టపడరు, మెంటల్ గా పని చేస్తారు. అంటే కూర్చున్న చోటే కూర్చున్నట్లే అన్ని పనులు కూడా వారి తెలివితేటలతో చేస్తారు, వారి మెదడుతో చేస్తారు. అంటే మకర రాశి వారు శారీరకంగా కష్టపడటానికి ఇష్టపడరు అన్నమాట. తెలివితేటలతో అన్నీ కూడా నెట్టుకు రాగలుగుతారు. మకర రాశి వారికి తెలివితేటలు ఎక్కువైతే వృషభ రాశి వారికి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ. ఎంత పనినైనా సరే శారీరకంగా చేయగలుగుతారు. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మకర రాశి వారు వృషభ రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే మకర రాశి వారు అమ్మాయి అవ్వవచ్చు, అబ్బాయి అవ్వవచ్చు. అలాగే వృషభ రాశి వారు అమ్మాయి అవ్వవచ్చు, అబ్బాయి అవ్వవచ్చు. మకర రాశి వారు చేయవలసిన పనులను కూడా, కొన్ని శారీరక పనులను వృషభ రాశి వారితో చేపిస్తారండి. అంటే మకర రాశి వారు అమ్మాయి అయ్యి వృషభ రాశి వారు భర్త అయినా సరే కొన్ని పనులను వారి భర్తతో చేపిస్తారు. అలాగే మకర రాశి వారిలో ఉండే విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటేనండి, బయట వారితో వీరు ఎలాగైతే పోటీ పడతారో ఇంట్లో వారితో కూడా పోటీ పడతారు. ఇది వినటానికి విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా మకర రాశి వారికి పోటీ స్వభావం అనేది కేవలం ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో మాత్రమే కాదండి, పర్సనల్ లైఫ్ విషయంలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎదుటి వారితో పోటీ పడతారు. బయట వారి విషయంలోనైనా, జీవిత భాగస్వామి విషయంలోనైనా సరే. ఒకవేళ వృషభ రాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకుని ఇద్దరూ కూడా ఒకే ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మకర రాశి వారు ఖచ్చితంగా వృషభ రాశి వారితో పోటీ పడతారు. అంటే వృషభ రాశి వారిని తొక్కేయాలనో, వృషభ రాశి వారు ఎదుగుతుంటే కుళ్ళుకోవటమో ఇలాంటివి కాదండి నా ఉద్దేశం. వృషభ రాశి వారి కంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, వారి పనితనం కంటే నా
పనితనం ఇంకా బాగుండాలి అని ఇంకా ప్రయత్నాలు చేస్తారు, ఇంకా కష్టపడతారు. అంటే పోటీ స్వభావం అనేది మకర రాశి వారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి చోట కూడా వీరిలో పోటీ స్వభావం అనేది బయటపడుతుందండి. అలాగే వృషభ రాశి వారు చాలా ప్రశాంతమైన మనసు కలవారండి. కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడతారు కానీ పెద్దగా మాట్లాడరు. అంటే వృషభ రాశి వారు బయట వారితో అంత త్వరగా మకర రాశి వారిలాగా మాటలు కలిపేయలేరు. కొంచెం ఇంట్రోవర్ట్స్ అని చెప్పవచ్చు అండి. మకర రాశి వారికి చాలా త్వరగా కోపం వస్తుంది. వృషభ రాశి వారికి సహనం ఎక్కువ కానీ కోపం వస్తే ఇంకా విపరీతంగా ఉంటుందండి. వృషభ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తాము ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా సరే కష్టంతో పనులలో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృషభ రాశి వారిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుందండి. అన్ని అంశాలలో కూడా భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు తమ పనిని నిర్ణీత సమయంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణం అనేది ఇద్దరిలో ఉంటుంది. మకర రాశి వారైనా వృషభ రాశి వారైనా సరే ఒక టైం అంటూ పెట్టుకుంటారు. ఆ టైంలోనే పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. అలాగే వృషభ రాశి వారు ఇతరులు ఏదైనా విజయాన్ని సాధించినట్లయితే అభినందిస్తారు. ఆ మనసు అనేది వృషభ రాశి వారికి ఉంటుంది. మకర రాశి వారు అలా కాదండి. అంటే ఎదుటివారు ఎదగకూడదు అనుకోరు కానీ పోటీ మనస్తత్వం అనేది బాగా డామినేట్ చేస్తుంది. వారే చేయగలిగారు నేను చేయలేనా అనుకుంటారు. అంటే మీరు ఎప్పుడైనా చూడండి మకర రాశి వారికి పోటీ లేదంటే వారి జీవితంలో పెద్దగా పైకి ఎదగలేరు. పోటీ ఉందనుకోండి వారికంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అన్న కసితో ఉంటారు. ఆ కసితో ఇంకా ఎక్కువగా కష్టపడతారు. ఈ లక్షణాలన్నీ కూడా మకర రాశి వారిలో ఉంటాయి, వృషభ రాశి వారిలో కూడా ఉంటాయండి. అందుకే వీరిద్దరి పొంతన అనేది 98% అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరిది వేరువేరు రాశులైనప్పటికీ కూడా లక్షణాలు అనేవి కొన్ని కలుస్తాయండి. అయితే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడండి. కాబట్టి వృషభ రాశి వారు త్వరగా ప్రేమలో పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే అందానికి ఈజీగా ఆకర్షితులవుతారండి వృషభ రాశి వారు. మకర రాశి వారు మనసును చూసి ప్రేమిస్తే వృషభ రాశి వారు అందానికి త్వరగా ఆకర్షితులవుతారు. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి. వృషభ రాశి వారిని చూసినట్లయితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే మకర రాశి వారికి కొన్ని త్వరగా నచ్చుతాయేమో కానీ వృషభ రాశి వారు అలా కాదండి. ఒక పట్టాన ఏది కూడా నచ్చదు. షాపింగ్ విషయంలో కూడా మీరు వారిని గమనించినట్లయితే ఒకటి కొనటానికి 10 షాపులు తిరుగుతారు. ఆడవారైనా మగవారైనా సరే అంత త్వరగా ఏది కూడా నచ్చదు వారికి. పోనీ నచ్చకపోతే కాంప్రమైజ్ అవుతారా అంటే అవ్వను కూడా అవ్వరండి. మకర రాశి వారికి వృషభ రాశి వారికి ఇద్దరికీ కూడా శక్తి సామర్థ్యాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. తాము చేయాలి అనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారండి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రము కూడా వెనకాడరు. అయితే వృషభ రాశి వారు గొడవల విషయంలో కొద్దిగా జంకుతారు. వారిది తప్పు లేకపోయినా ఎదుటివారు గొడవ పడేవారైతే కొద్దిగా వెనకడుగు వేస్తారండి. మకర రాశి వారు అలా కాదు, దూకుడు స్వభావం వారిది. అందరితో వారు గొడవ పడినంత మాత్రాన్ని నేనెందుకు వెనక తగ్గాలి అని వారితో వీరే గొడవ పట్టడానికి వెళ్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారు ఎదుటివారు దుష్టులు అని తెలిసినప్పుడు కొంచెం విడివిడిగా ఉంటారు, వెనకడుగు వేస్తారు. మకర రాశి వారు అలా కాదండి. బురద మీద రాయేస్తే అది వచ్చి నా ముఖం మీదే పడుతుంది అని వారికి తెలిసినప్పటికీ కూడా నేను తప్పు చేయకపోయినా నేనెందుకు వెనకడుగు వేయాలి అనుకునే మనస్తత్వం మకర రాశి వారిదండి. ఈ తెగింపు స్వభావమే కొన్నిసార్లు వృషభ రాశి వారికి నచ్చదు. అంటే వృషభ రాశి వారు లేనిపోని తగాదాలు మనకెందుకు, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుదాం అనుకునేటువంటి టైప్ అండి. మకర రాశి వారు అలా కాదు. ప్రశాంతమైనటువంటి వాతావరణం కంటే కూడా, ప్రశాంతంగా జీవితాన్ని గడపటం కంటే కూడా నా ఈగోయే నా ఎక్కువ, నా ఆత్మాభిమానమే నాకు ఎక్కువ అనుకుంటారు మకర రాశి వారు. అందుకే కొన్నిసార్లు ఇంటి మీద గొడవలు తెచ్చి పెడతారండి. అయితే వీరిద్దరిలో కూడా కలిసే లక్షణాలు ఏంటంటే ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసేవారేనండి. ఇద్దరూ క్రమశిక్షణను ఇష్టపడతారు. ఇద్దరూ ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. ప్రతి పని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. మకర రాశి వారినైనా వృషభ రాశి వారినైనా సరే వారికి నచ్చని పనిని వారితో చేపించలేరండి ఎవ్వరూ కూడా. వారికి నచ్చితేనే చేస్తారు. ఇద్దరూ జగమొండి స్వభావులే.
అయితే వృషభ రాశి వారి కంటే మకర రాశి వారు ఇంకా జగముండి. వృషభ రాశి వారు కొద్దో గొప్ప ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతారేమో కానీ మకర రాశి వారు అవ్వరండి. అయితే వీరిద్దరిలో ఉండే తేడా ఏంటంటే వైవాహిక జీవితం విషయంలో ఒకవేళ ఏదైనా విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినా వృషభ రాశి వారు అంత త్వరగా సంబంధాన్ని కట్ చేసుకునే మనుషులు కాదు. సంబంధాలకు బంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు వృషభ రాశి వారు. కొన్నిసార్లు వారి తప్పు లేకపోయినా సరే వెనక్కి తగ్గటానికి ఏమాత్రము సంకోచించరు. కానీ మకర రాశి వారు అలా కాదండి. వృషభ రాశి వారితో పోలిస్తే కొంచెం ఇగో ఎక్కువే వీరికి. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే బంధం పక్కన పెట్టి నా ఆత్మాభిమానం మాత్రం దెబ్బతినకూడదు అనుకుంటారు. అదే జీవితంలో మకర రాశి వారికి ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. వారి మనసుకు అది కరెక్ట్ కాదు అనిపించినా సరే ఆత్మాభిమానం విషయానికి వస్తే మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తారండి. ఈ ఆలోచన విధానంలోనే మకర రాశి వారికి వృషభ రాశి వారికి చిన్నపాటి గొడవలు అవుతాయి. అయితే వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో పంచుకోవాలి అనుకుంటారు. అలా అని వృషభ రాశి వారి మనసులో ఉన్నదంతా కూడా తీసుకెళ్లి మకర రాశి వారికి చెప్పరు. అంటే వారికో న్యాయం పక్క వారికి ఒక న్యాయం అన్నట్లుగా ఉంటారు. కొన్ని విషయాలను మనసులోనే దాపెట్టుకుంటారు. కానీ మకర రాశి వారు మాత్రం అన్ని వారితో పంచుకోవాలి అనుకుంటారు. అలాగే వృషభ రాశి వారిని ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇంట్రోవర్ట్ మెంటాలిటీ అండి. అంటే బయటికి వెళ్ళినప్పుడు అందరితో అంత త్వరగా కలవలేకపోతారు మకర రాశి వారి మాదిరిగా. కాబట్టే కొత్త మనుషులను స్నేహితులను చేసుకోవడంలో వెనకబడిపోతారు. ఒక్కొక్కసారి వృషభ రాశి వారు అతిగా ఆలోచిస్తారండి. దానివల్ల కూడా మానసికంగా అనారోగ్య పాలవుతారు. వీరిద్దరిలో ఉండే చెడు లక్షణం ఏంటంటే ఏదైనా పనిలో నిమగ్నమైన తర్వాత ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఇద్దరూ ఆ పనిని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టే మనుషులు కాదండి. అందుకే వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే జీవితంలో పై స్థాయికి వెళ్తారు. ఏదైనా కార్యక్రమంలో వీరిద్దరూ నిమగ్నమయ్యారనుకోండి ఆహారాన్ని మర్చిపోతారు, తిండి తినాలని మర్చిపోతారు, నిద్ర పోవాలని మర్చిపోతారు. అంటే ఆహారం విషయంలో నిద్ర విషయంలో శ్రద్ధ చూపకపోవటం వల్ల ఆరోగ్యం అనేది క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. వీరు యుక్త వయసు దాటే అంతవరకు కూడా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరండి. ఆ తర్వాత రియలైజ్ అవుతారు. ఇద్దరికి ఆరోగ్య విషయంలో భయం ఉంటుంది కానీ భయం ఉన్నా దాని మీద ఫోకస్ చేయరండి. పనే ఎక్కువ అనుకుంటారు. ఆరోగ్యం కంటే కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు పనే ఎక్కువ అనుకుంటారు. కానీ యుక్త వయసు దాటిన తర్వాత దేని వాల్యూ ఏంటో తెలుసుకుంటారు ఇద్దరూ కూడా. అలాగే మకర రాశి వారు వృషభ రాశి వారు ఇద్దరూ కూడా ప్రేమకు లొంగిపోతారండి. ప్రేమలో కనుక చిక్కుకున్నట్లయితే వీరి మనసును ఎవరైనా దోచుకున్నట్లయితే ఎదుటివారి చేతిలో కీలుబొమ్మ అవుతారు. మెయిన్ గా వృషభ రాశి వారు. వృషభ రాశి వారిని మకర రాశి వారిని కంపేర్ చేసినట్లయితే మకర రాశి వారిదే కొద్దిగా డామినేషన్ అండి. వృషభ రాశి వారు ఏంటంటే స్టార్టింగ్ లో వీరిదే డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో త్వరగా లొంగిపోతారు వీరు. ఎదుటివారు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. ప్రేమ విషయంలో మాత్రం వీరికి ఎవరైనా నచ్చినట్లయితే వారి చేతిలో కీలుబొమ్మ అయిపోతారు. అలాగే మకర రాశి వారికి ఏదైనా విషయంలో కోపం వచ్చింది అనుకోండి ముఖం మీద కటువుగా మాట్లాడతారు. అదే వృషభ రాశి వారికి కోపం వచ్చింది అనుకోండి ఆ సమయంలో ముఖంలో కాస్త కోపం కనిపించినా అది మాటలో తెలియనివ్వరు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు. అంటే మకర రాశి వారిలాగా వృషభ రాశి వారు మరీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదండి. ఎదుటివారిని ఆ సమయంలో కించపరచాలి అనుకోరు. వీరిని కించపరిచారు కాబట్టి ఎదుటివారికి కూడా తిరిగి అదే ఇవ్వాలి అనుకోరు. మకర రాశి వారు ఏంటంటే అక్కడికక్కడే బుద్ధి చెప్పాలి అనుకుంటారు. వృషభ రాశి వారు సమయం సందర్భం చూసుకుని దెబ్బ కొడతారనమాట. అది వీరిద్దరి మధ్యలో ఉన్న తేడా. అలాగే మకర రాశి వారు ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారండి. అంటే వారి ఇంట్లోనే తమ సమయాన్ని గడపటానికి ఇష్టపడతారే తప్ప ఇంటి బయట అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అలాగే ఇద్దరిలో ఉండే కామన్ లక్షణాలు ఏమంటే మకర వృషభ ఇద్దరూ కూడా నీట్నెస్ కి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అంటే అతి పరిశుభ్రత అన్నమాట వీరిది. అలాగే ఇద్దరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిప్రాయాలను మార్చుకోరు. కొన్నిసార్లు వృషభ రాశి వారు వెనక తగ్గుతారేమో కానీ మకర రాశి వారు తగ్గరండి. అయితే వీరిద్దరిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే
మకర రాశి వారికి వృషభ రాశి వారి మధ్య ఎన్ని తగాదాలు ఉన్నా బయటికి తెలియనివ్వరు. తమ కుటుంబంలో ఉన్న రహస్యాలను ఇతరులకు తెలియనివ్వరండి. ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కోవటానికి ఇద్దరూ సిద్ధంగానే ఉంటారు. అలాగే అన్నీ కూడా కన్సిస్టెంట్ గా ఉండాలి అనుకుంటారు. జీవన శైలి విషయంలో కూడా తరచుగా మార్పులు చేర్పులు చేయటం అనేది ఇద్దరికీ నచ్చదు. ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారు కోపం వచ్చినప్పుడు ఆ సమయంలో ఏమి అనకపోయినా తర్వాత తీవ్రమైనటువంటి ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. మకర రాశి వారేమో కొన్నిసార్లు కటువుగా మాట్లాడతారండి, కానీ కొన్నిసార్లు చాలా వరకు స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వీరు తిట్టినా ఎదుటి వారికి తిట్టినట్లుగా అనిపించదు. అంటే ఎటకారంగా మాట్లాడే మనుషులు కాబట్టి ఆ మాటలు విన్న తర్వాత కూడా ఎదుటివారికి ఒక క్షణం నన్ను తిట్టారా పొగిడారా అనిపిస్తుంది. అంటే తెలివిగా మాట్లాడతారండి, కానీ వీరితో గెలవటం మాత్రం అంత సులువైన పని కాదు. అంటే మకర రాశి వారితో గొడవ పడి గెలిచేవారు చాలా తక్కువ మంది ఉంటారేమో, లేదా బహుశా ఉండరేమో. చూస్తానికి అమాయకుల్లా ఉంటారండి మకర రాశి వారు, కానీ అంత అమాయకులు అయితే కాదు. మకర రాశి వారు ప్రాక్టికల్ మనుషులండి. సున్నితమైనటువంటి మనసు కలవారే కానీ అన్నిసార్లు కాదు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు నిజం చెప్పాలి అంటే పంతం ఎక్కువ, అంతకంటే మించి పెత్తనం ఎక్కువ. కానీ మకర రాశి వారు కనుక వారి జీవిత భాగస్వామిని విశ్వసిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారండి. వీరంత ప్రేమ కూడా ఎవ్వరూ చూపించలేరు, వీరంత కోపాన్ని కూడా ఎవరూ ప్రదర్శించలేరు. మకర రాశి వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా ఎలాగైతే కనిపిస్తుందో వీరికి నచ్చిన వారు, అంటే ఎవరినైతే వీరు విశ్వసిస్తారో వారు ఏం చేసినా సరే వీరికి అంతా మంచిగానే కనిపిస్తుందండి. ఒకవేళ ఎదుటివారి మీద వీరు నమ్మకం కోల్పోయారనుకోండి, వారు ఎన్ని మంచి పనులు చేసినా సరే వీరికి చెడ్డగానే కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద మకర వృషభ ఈ రెండు రాసుల వారి యొక్క జంట అనేది చాలా బాగుంటుందండి. వీరిద్దరి మధ్య బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈగో వల్ల కానీ, లేదా సంపాదన విషయంలో కానీ, నీట్నెస్ విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా వీరి బంధం అనేది బలంగా ఉంటుందండి. బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు.